పిల్ల పిల్ల ఏం పిల్లాడా? అబ్బో పిల్లపల్లి బిరుసుగా జరు ఏమిటి సంగతి? పోనీ గాని కృష్ణని ఒక ఆయన ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, నీకేమైనా తెలుసా? కృష్ణ మీరెవరు? నా పేరు రాధ, ఆయన మా బావ. బావా నువ్వు వెరుగుదు అమ్మా. మీ బావని ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. తెలిసింది గాని అసలు మనిషి తెలుసా అని. తెలిస్తే ఆయన ఎక్కడుంటారో చెప్పమ్మా. ఎందుకు? ఏమిటమ్మా ఈ ప్రశ్నలు? ఎందుకైతే నీకే, నాకు కాకపోతే ఇంకెవరికి? నా మనిషి గురించి ఇంకొక ఆడది అడుగుతూ ఉంటే ఎందుకు అని అడగకుండా ముందు మనిషిని అప్పచెప్పమంటావా? నీ మనిషా? మా బావ. నీ బావ ఎప్పుడు సంగతో గానీ ఇప్పుడు మాత్రం ఆయన నా మనిషి. ఏమిటి నువ్వు అనేది? ఆయన నీ మనిషా అంటే మనిషిని కొన్నావయ్యే? కొనడానికి అమ్ముడు పోవడానికి మేమేం మీలా డబ్బుల వాళ్ళం కాం, మనసు లేని వాళ్ళం అంతకన్నా కాం. మేము ప్రేమించుకున్నాం. మా బావ నిన్ను ప్రేమించాడా? ఏ ఉడుకు మొత్తం వచ్చిందా? ఆడదానికి అది మామూలేలే. సాలించు, మా బావ నిన్నెప్పుడు ప్రేమించుండడు. ఏ నిన్ను ప్రేమించాడా? పిచ్చిదా, ఆయన అందరితోనూ అలాగే మనసు విప్పి మాట్లాడతాడు. ఆ మాత్రానికే ప్రేమించాడనుకున్నావా? ఆయన నీ అంతస్తేమిటి, ఆయన అంతస్తేమిటి? నక్కకు నాగలోకానికి కొత్త. ఇంకా మేమన్నావా? సాటి కూలీలు, కష్టజీవులు. ప్రేమించుకున్న అర్థం ఉంది, పెళ్లి చేసుకున్న అందం ఉంది. అంతేగాని పిచ్చి పిచ్చి ఆశలన్నీ పెట్టుకోకుండా వచ్చిందాన్నే వెళ్ళు. ఎవరైనా వింటే నవ్విపోతారు. వెళ్ళమా వెళ్ళ. వీరయ్య అమ్మా, నిజమా వీరయ్య? ఇదంతా నిజమేనంటావా? బావ నన్ను అన్యాయం చేస్తాడా? మీరు ఊరుకోండమ్మా. కృష్ణని పేరు గల వాళ్ళు ఎందరుండరు? ఆ పిల్ల ఏ కృష్ణ సంగతి చెప్పిందో మన చిన్నయ్య ఏమిటి, ఆ పిల్లని ప్రేమించడం ఏమిటి చెప్పినా నమ్మద్దు ఎవరైనా. పదమ్మా పద, రేపు ఈ పాటికి నేను తెలుసుకుంటానుగా నిజం. పదమ్మా పద, పదండి. రండి, త్వరగా వచ్చి వెళ్ళండి. వస్తాను, నిలబడండి. గుడ్. తోలుకొచ్చావా సోమరిపోతులు అందరినీ? వెరీ గుడ్. వీళ్ళందరికీ తలకోకుండా ఇవ్వు. ఎందుకులే దొరగారు, ఉందిగా మా బొచ్చా. అది అడుగుతుండడానికి. మేము ఇచ్చేది కష్టపడి పని చేయడానికి. పని చేయడానికా? అవును, ముందు పని తర్వాత తిండి. ఏంటయ్యా అన్యాయం? అన్నం పెడతామని తీసుకొచ్చి పని చేయమంటావా? కష్టపడి పని చేసిన 2 పూటలు తిన్న రోజుల్లో ఫ్రెష్ గా తిందామని వచ్చావా? పని చేయండి. దొరా, ఈ రోజు ఇదేం కొత్త కాదు. ఇంతకాలం మా బతుకులు ఎట్టాగే సాగాయి. అంటే 4 ఇళ్ళు అడుక్కొని తినగా మిగిలిన అన్నం అమ్ముకొని సినిమాలు కూడా చూస్తాంటారా? మేమేంటి, మా తాత ముత్తాతలు కూడా ఇట్టగా బతికారు. ఆ మాటకు వచ్చే కాలం గట్టిగా అయింది కానీ ఇప్పుడు ఇంతకంటే గట్టిగా బతికారు మా వాళ్ళు. దొరగారి కొత్త లేరా, అందుకే పాపం పని గిని అంటున్నారు. అయ్యా మేమేం బతకలేక రాలా, ఏదో అయ్యగారు ధర్మం చేస్తున్నారు అంటే వచ్చాం. పదండి పదండి. కదిలేరా, పోలీసులు కప్పు చెప్తాను. అడుగు తిన్న వారసత్వం అనుకున్నారా? ఇక నుంచి కాలు కన్ను బాగున్నవాడు ఎవడో అడుగు తినడానికి వెళ్ళలేదు. కష్టపడి పని చేయాలి, పని చేసిన వాడికి తిండి. తెలిసిందా? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నా? పూర్తిలాగా ఉన్నావు. పోనీలే, నేను ఎలా ఉంటా నీకే? అది ఇప్పుడు అందంగా ఉన్నావు, ముద్దులు మూట కడుతున్నావు. చిట్టి, నీ కోపం వస్తే మరీ అందంగా ఉంటావు. ఆ అందాన్ని చూద్దామని అలా అన్నాను తెలుసా? ఇప్పుడు చూసావుగా, ఇంకేం లేదు, పెళ్లి చేసుకోవటమే. అబ్బో ఆశ, అది అంత తేలిక కాదు. బరువంతా పెళ్ళైన తర్వాతేగా, ముందే ఉంది. ముందు బాధ్యత ఉంది. ఎన్ని సంగతులు తెలుసుకోవాలి, విచారించాలి, ఆలోచించాలి. అబ్బో చాలా ఉంది. అడగాల్సిందేదో అడుగు. అయ్యగారు ఇంతవరకు ఎవరికి మనసు ఇవ్వలేదా? ఇచ్చారు. ఎవరికి? నీకు. నా కాకింకెవరికన్నా? లేదు 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 లేదు. నమ్మమంటావా? ఏ నమ్మలేవా? నమ్మను, నమ్మలేను. చిట్టి, నువ్వు రాధనే ఒక అమ్మాయిని ప్రేమించావు. రాధ? అవును. ఎవరా రాధ? ఆమె ఒక గొప్పింటి పిల్ల. ఆమె నువ్వు ప్రేమించావు, ఆమె నీకు అందలేదు. అందుకని ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అబద్ధం, అంతా అబద్ధం. కాదు, అబద్ధం కాదు. రాధ! బావా, అబద్ధమా? నువ్వు నన్ను ప్రేమించింది అబద్ధమా? నేను నిన్నే నమ్ముకున్నది అబద్ధమా? చెప్పు బావా, నా ముఖం చూసి చెప్పు. రాధ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాకూడని సమయంలోనే వచ్చాను, కానీ ఒక్క మాట అడిగిపోవాలని వచ్చాను. బావా, నీకు హృదయం ఉందా? ఉంది, కానీ నీకివ్వడానికి లేదు. బావా, ఇదవతి నా ప్రేయసి, నా కాబోయే ఇల్లాలు.
నా చిట్టి. బావా అయితే నేను మరచిపోయిన కల. బావా బావా, ఆ బంధుత్వాలు అనుబంధాలు ఆస్తితోనే పోయినాయి. ఆ సంగతి మీ నాన్న అడుగు. ఓ ఈవేళ ఆ రాధ? అవును నేనే రాధ, నేనే. నువ్వు చేసిన అన్యాయానికి గురై నా బావను పోగొట్టుకుని కరిగి కన్నీరవుతున్న రాధ నేనే. ఏవమ్మా, నీకు నేనేం ద్రోహం చేశాను? నా మీద నీకెందుకు ఇంత కక్ష? నన్ను తప్ప మరెవరిని కన్నెత్తైనా చూడని నా బావను ఎలా వల్ల వేసుకున్నావు? ఏ మాయ చేసి మచ్చదల్లా? చెప్పు తల్లి, చెప్పు. చెప్తాను. ఆస్తిపాస్తులు చూడలేదు, అందువల్ల కలిగే అంతస్తుకు ప్రాకులాడలేదు. అంతరంగం చూశాను, అనురాగం కోరాను. ధనం చూడలేదు, గుణం చూశాను. మనిషి స్థితి మారిందని మనసు మార్చుకోలేను, మాట మార్చుకోలేను. అది మీకే తగను. అర్థమైందా? మా ప్రేమ నిర్మలం, నిశ్చల ప్రేమ. ప్రేమ అనేది రాధా, రాధా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. బావా, అంతేనా బావా? అదేనా నీ నిర్ణయం? అవును, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను. ఇక్కడి నుంచి కాదు, ఈ లోకం నుంచే వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. బావా, మా నాన్న చేసిన అపరాధానికి నన్ను శిక్షిస్తున్నా కాదు, నీ సుఖానికి ఆనందానికి అదొక సాగు చేసుకుని నన్ను అవమానం చేస్తున్నా. సరే బావా, నీ సుఖమే నాకు కావాల్సింది. అందుకు ఏ త్యాగమైనా చేస్తాను, ప్రాణ త్యాగమైనా సరే. వెళ్తాను బావా, వెళ్తాను. రాధా, బావా, 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 నాకు ద్రోహం చేస్తావా? ఆ చిట్టిని పెళ్ళాడతావా? నా గొంతు కోస్తావా బావా? నిన్నే నమ్ముకున్నానే, నాకు అన్యాయం చేస్తావా బావా? లేదు లేదు, నా బావ నాకు అన్యాయం చేయడు, ఎన్నటికీ చేయడు. బావా, బావా. హలో, నేనండి కోటయ్యని. హలో మిస్టర్ కోటయ్య, వాట్ యు వాంట్? ఏం లేదు, మన ఫ్యాక్టరీలో పని వాళ్ళందరికీ బోనస్ ఇచ్చాను. వెరీ గుడ్. కానీ అందులో ఒకడు, మా కష్టంతో మీరు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, మీ లాభాల్లో మాకు భాగం కావాలని గొడవ లేవదీశాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిస్టర్ కోటాయ్, ఇటువంటి అఫేర్స్ లో నువ్వేం భయపడద్దు. అవి నాకు విడిచిపెట్టు, నేను చూసుకుంటాను. ఆ నాయకుడిని మన మేస్టర్ ద్వారా ఆఫీసు పంపించు. పంపిస్తున్నా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీడేనండి వాడు. నువ్వేనా లాభాల్లో భాగపడిగింది? అవును. సరే తీసుకో. ఏమిటి సార్, 62 నయా పైసలు ఇచ్చారు, ఇదేనా లాభాల్లో భాగం? చెయ్యి ఈ పప్పులు మందరుడుకో. లెక్క అంటే లెక్కే. ఈ ఆస్తంతా చారవేయడానికి అందరి శ్రమ ఫలితం లెక్కవే చూచాను. మనిషికి 62 నయా పైసలు వచ్చాయి. నువ్వు అడిగావు, నేను ఇచ్చాను. మిగతా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడం నాకు తెలుసు. నిన్ను పని నుంచి డిస్మిస్ చేస్తాను. గెట్ అవుట్.